నూతన తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ఇవాళ నుంచి ప్రారంభమైంది. పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ ఇవాళ. ఈ ఉగాది పర్వదినోత్సవ సందర్భంగా పరాభవనామ సంవత్సరంలో అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మొట్టమొదటగా అందిస్తూ, ఇప్పుడే మన విద్యాలయంలో ఉన్నటువంటి సరస్వతీ దేవాలయంలో ఇప్పటి వరకు ఉగాది పర్వదినోత్సవ సందర్భంగా భగవద్ అనుగ్రహాన్ని కోరుతూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత ఉగాది పండుగ తెలుగు వాళ్ళ మొట్టమొదటి పండుగ, సంవత్సరం మొదటి రోజు చేసుకునేటువంటి యొక్క పండుగ. మన భారతీయ సనాతన పంచాంగం ప్రకారం సంవత్సరంలో మొదటి రోజు ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మన తెలుగు నాట ఈ పండుగ రోజున చేసేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి? మొట్టమొదట అభ్యంగన స్నానం, తలంటి పోసుకుంటాం. తర్వాత నూతన వస్త్ర ఆభరణాలు ధరిస్తాం. అనంతరం భగవదారాధన చేస్తాం. దాని తరువాత తెలుగు సాహిత్యం అపారమైనటువంటి యొక్క సాహిత్యం. తెలుగు భాష మన మాతృభాషగా మనం చెప్పుకోగలగడం, తెలుగు భాషను మాట్లాడేటువంటి వాళ్ళగా పుట్టగలగడం మన పూర్వజన్మ సుకృత ఫలం. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క భాషలన్నింటిలోకి కూడా తెలుగు భాష చాలా గొప్పదిగా కీర్తించబడింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఎలుగెత్తి చాటాడు. అటువంటి తెలుగు వారసులమైనటువంటి యొక్క మనం తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తూ తెలుగు భాషలో తెలుగు కవితలు రచించి కవి సమ్మేళనాలు, కవితా గానాలు చేసుకోవడం మూడవ విషయం ఈ రోజున. తరువాత అన్నిటికంటే ప్రధానమైనటువంటిది పంచాంగ శ్రవణం. ఈ 4 కార్యక్రమాలు మనం ఉగాది పండుగ రోజున మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తూ ఉంటాం. అందులో ఒకటి దైవారాధన అయింది. ఇప్పుడు మన విద్యాలయంలో బాల కవయిత్రులు, ఒక 5గురు కవయిత్రులు, అలాగే ఒక బాల కవి కవితలు రచించారు. వాళ్ళు వాళ్ళ కవితలు ఉగాదిని స్వాగతిస్తూ ఉగాది విశేషాన్ని తెలియజేస్తూ మీ అందరికీ తెలియజేస్తారు. గత సంవత్సరం కూడా నేను చెప్పాను, చాలామంది దానికి అనుగుణంగా ఈ సంవత్సరం 2-3 వ్యక్తుల్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి కవితా రచనలలో సూచనలు ఇప్పించడం కూడా జరిగింది. చాలామంది రాస్తారని చెప్పేసి అనుకున్నాను. పరీక్షల కారణంగానో ఏమో తెలియదు. అయితే పరీక్షల కంటే ముందుగానే నేను ప్రకటించా, చాలా తక్కువ వచ్చాయి కవితలు. సరే, వచ్చినంతవరకు వచ్చాయి. వాళ్ళు కవితలు ప్రారంభం చేస్తారు, చదువుతారు. మొట్టమొదట కవితా ప్రారంభానికి ముందు పరాభవ ఉగాది అనేటువంటి పేరుతో నేను ఒక 2 పద్యాలు వినిపిస్తాను. ఉగాది పండగ యొక్క వైశిష్ట్యం. ఉగాది పండుగలో మనం చేసుకునేటువంటి ఉగాది పచ్చడి, షడ్రుచుల కలయిక కలపోత ఉగాది పచ్చడి. నింబ కుసుమం అంటే వేప పూతతో చేసుకునేటువంటి యొక్క ప్రసాదం అది. వేప పూతకు చేర్చి వినుత తింత్రిని కొంత గుడ మిశ్రితంబుగా కూర్చి పిదప చూతంపు ఫలఖండ జాతిని అందున ఉంచి షడ్రసోపేతం స్వాదుతరము ప్రసాదము చేసి కాలకంఠాదుల కొల్చిన పిమ్మట కోరి కోరి ఆ మిశ్రణము చేతనంది సద్భక్తితో స్వీకరించుచు నరుల్ శ్రీప్రదమని తెలుగు సంవత్సరాదిని దీప్తులొలుక పర్వరాజుల ఆదిగా బహుళ ముదము కలుగ ఆబాల వృద్ధము ఘనతరముగా జరుపుకుందురు సుఖముల నరయగోరి. ఇక ద్వారబంధాలలో తోరణంబులు గట్టి
మామిడాకులతోడ మంగళముగా ముంగిళ్లలో మంచి రంగవల్లులు దిత్తి సదమల భావంబును ఎదల నింపి వరనూత్న వస్త్రాలు ధరించి ముదముతో దేవతార్చన చేసి పావనముగా తిథి వార నక్షత్ర దీప్తయోగంబులు కరణముతో చేర్చి క్రమముగాను సంతసంబున పంచాంగ శ్రవణములను చేసి మధుర సత్కవితలు వ్రాసి చదివి కొత్త వత్సరమిలపైకి కోరివచ్చు సమయమందున కూర్తురు స్వాగతము. భవ్య విశ్వావసూనామవత్సరము తప్పుకొన నేడు ఏ తెంచే ధరణికి ఇది ఏ వర పరాభవమను పేర వర్షరాజము అందజేసెద స్వాగతము అందమొప్ప. స్వాగతము పరాభవ ఓ రాగాత్మ పరాభవము రాతగని గతిన్ నీ గమనము ధాత్రీస్థలి సాగవలెన్ ప్రజలు మిగుల సంతసమరయన్. ధరణిలోన నీవు సురుచిరగమనవై సుఖములెల్లగతుల చూపవలయు అన్ని దిశలలోన హర్షదీప్తులు నింపి విను పరాభవాబ్ద విమలమతిని అంటూ పరాభవ నామ సంవత్సరానికి మొట్టమొదటగా స్వాగతాన్ని పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క కవులు కవయిత్రులు వాళ్ళు రచించినటువంటి యొక్క కవితలను చదివి వినిపించవలసిందిగా ఒక్కొక్కళ్ళని కోరుతున్నాను. వరుసగా కవిత చదివే ముందు మీ పేరు చెప్పండి, మీ తరగతి చెప్పండి, మీ కవితకు శీర్షిక చెప్పండి, ఆ తర్వాత చదవండి. ఒకవేళ మీరు మీ కవితకు శీర్షిక పెట్టుకోకపోతే ఉగాది అని పెట్టుకుని చెప్పేసేయండి. ఉగాది సంబంధించింది రాశారు, ఉగాది అనేటువంటి యొక్క పేరుతో